ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. ఈరోజు ఆది కాండంలోని కొన్ని ప్రత్యేకమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్ అనే పదము బిబ్లియోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. బిబ్లియోస్ అంటే అర్థం ఏంటంటే బుక్ ఆఫ్ బుక్స్ అని, పుస్తకము. బైబిల్లో అనేక గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాలు కలిగిన ఒకే ఒక్క పుస్తకము బైబిల్. ఆ బైబిల్ అనేది దేవుని యొక్క ప్రేరేపణ చేత మనుషులకు తన హృదయాన్ని అర్థం అవటం కోసం మనుషులను ప్రేరేపించి దేవుడు రాయించిన ఒక గ్రంథము. ఆది కాండము అనేది బైబిల్లో మనకి మొట్టమొదటిగా కనపడుతున్న గ్రంథంగా కనపడతా ఉంది. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. ఆది కాండం నుంచి మలాకి వరకు 39 పుస్తకాలని పాత నిబంధనగాను, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 27 పుస్తకాలను క్రొత్త నిబంధనగాను మనం పిలుస్తూ ఉంటాం. పాత నిబంధనలోని మొదటి 5 గ్రంథాలను లేదా మొదటి 5 పుస్తకాలను మనము ధర్మశాస్త్రము అని పిలుస్తాం తెలుగులో. దీన్నే చాలామంది పంచవ్యాలు లేదా పంచ గ్రంథాలను పిలుస్తారు. దీన్ని గ్రీకు భాషలో పెంటాటూక్ అనే మాటతో పిలుస్తారు. బైబిల్ గ్రంథం మీ అందరికీ తెలిసినట్లుగానే హెబ్రీ భాష, అరామిక్ భాషలోను, గ్రీకు భాషలోను 3 భాషల్లో రాయబడింది. అంటే పాత నిబంధనలో ఎక్కువ భాగము హిబ్రూ భాషలో రాయబడింది, కొద్ది భాగాలు అరామిక్ భాషలో రాయబడినాయి. క్రొత్త నిబంధన మొత్తము గ్రీక్ భాషలో రాయబడింది. బైబిల్లోని మొదటి 5 పుస్తకాలు గ్రీకు భాషలో వాటిని పెంటాటూక్ అని పిలుస్తారు. పెంటాటూక్ అంటే 5 పుస్తకాలు. పెంటా అనే మాటకు 5 అని అర్థము గ్రీకు మాటకు. టుకోస్ అనే మాటకు స్క్రోల్స్ అని అర్థము. ఆ కాలంలో పుస్తకాలని చర్మపు చుట్ల మీద కాగితం లాగా తయారు చేయబడిన షీట్స్ మీద రాసి వాటిని రోల్ చేస్తూ ఉండేవాళ్ళు. వాటిని స్క్రోల్స్ అంటారు. 5 స్క్రోల్స్ అని ఈ మొదటి 5 గ్రంథాలని పిలిచేవారు. హిబ్రూ భాషలో దీన్ని తోరా అని పిలుస్తారు. తోరా అనే మాటకు అర్థం ఏంటంటే ఇన్స్ట్రక్షన్ లేదా గైడెన్స్. దీన్ని మన తెలుగు భాషలో మన బైబిల్ పండితులైన వారు ధర్మశాస్త్రం అని పిలవటం మొదలుపెట్టారు. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ధర్మశాస్త్రం అనే మాట మీకు కనబడితే ఈ ధర్మశాస్త్రం అనే మాట మొదటి 5 గ్రంథాల గురించి మాట్లాడుతుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఆది కాండము అనేది తెలుగులో మనం ఆది కాండం అని పిలుస్తూ ఉన్నాము. ఇంగ్లీష్లో దీన్ని జెనిసిస్ అంటాము. ఈ జెనిసిస్ అనే పదము గ్రీకు భాషలో నుంచి వచ్చింది. గ్రీకు భాషలో నుంచి వచ్చిన పదము. ఇంకా మీకు స్పష్టంగా అర్థం అవడం కోసం పాత నిబంధన నేను ముందుగా చెప్పినట్లుగా చాలా భాగము హిబ్రూ భాషలో రాయబడింది, కొద్ది భాగాలు అరామిక్ భాషలో రాయబడినాయి. అరామిక్ భాష అంటే ఒక విధంగా సింపుల్గా అర్థం చేసుకోవడానికి సామాన్యమైన హిబ్రూ భాష అనుకోవచ్చు. కరెక్ట్గా అది కాదు, మనకు అర్థం కావడం కోసం చెప్తా ఉన్నాను అంతే. ఈ హిబ్రూ భాషలో రాయబడింది ఇది యూదుల కోసం లేదా ఇశ్రాయేల్ కోసం రాయబడింది. ఇశ్రాయేల్ యొక్క ప్రాథమిక భాష, వారు మాట్లాడుకునే భాష హిబ్రూ. కాబట్టి పాత నిబంధన మొత్తము హిబ్రూ భాషలో రాయబడింది. కాలము గడుస్తూ ఉన్న కొద్దీ అలెగ్జాండర్ కాలంలో ప్రపంచవ్యాప్తంగా గ్రీకు భాష యొక్క ప్రాధాన్యత పెరిగినప్పుడు అలెగ్జాండర్ తను జయించిన ప్రతి సామ్రాజ్యంలోనూ, రాజ్యంలోనూ, దేశంలోనూ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ని, గ్రీక్ కల్చర్ని, భాషను ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని హెలెనైజేషన్ అంటారు. కాబట్టి ప్రపంచం అంతా ఈరోజు ఇంగ్లీష్ ఎలా అర్థమవుతుందో ఒకప్పుడు గ్రీకు భాషలో అర్థమయ్యేది. కాబట్టి ప్రపంచంలో ఉన్న మనుషులకు అందుబాటులో ఉండటం కొరకు హిబ్రూ భాషలో రాయబడిన పాత నిబంధనను గ్రీక్ భాషలో తర్జుమా చేయడం జరిగింది. దాన్ని సెప్టూజియంట్ అని పిలుస్తారు. ఒక 70 మంది పండితులు దాన్ని హిబ్రూ భాషలో నుంచి గ్రీక్ భాషలోకి తర్జుమా చేశారు. ఆ క్రమంలో బైబిల్లో పాత నిబంధనలో ఉన్న ప్రతి గ్రంథానికి గ్రీకు పదాలు లేదా గ్రీకు పేర్లు ఇవ్వబడటం జరిగింది. ఆ గ్రీకు పదాల్లో నుంచి, గ్రీకు పేర్ల నుంచి ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేయడం జరిగింది, వాటి అర్థాన్ని మారకుండా. కానీ హిబ్రూ భాషలో పాత నిబంధన ఉన్న ప్రతి గ్రంథానికి వేరే పేరు ఉండేది. ప్రతి గ్రంథము వేరే పేరుతో పిలువబడతా ఉండేది. హిబ్రూ యొక్క సాహిత్యానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే మనము ఒక కథకి కానీ ఒక గ్రంథానికి కానీ పేరు పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు దానిలోని అంశాన్ని బట్టి కానీ, దానిలో ఉన్న ముఖ్య పాత్రధారి పేరు కానీ, ఇలా ఏదో ఒక దాని పేరుని బట్టి దాని గురించి అర్థమయ్యేలాగా పేర్లు పెడతా ఉంటాం. గ్రీక్ భాషలో కూడా సామాన్యంగా అలాగే ఉంటుంది. కానీ హిబ్రూ భాషలో ఏం చేస్తారంటే ఆ పుస్తకం యొక్క ప్రారంభంలోని 2-3 పదాలని దాని పేరుగా పిలుస్తారు. అలా ఈ ఆది కాండం యొక్క పేరు హిబ్రూ భాషలో బెర్షత్ బారా అనే పేరుతో పిలువబడతా ఉండేది. ఇంకా ఇంకో ముఖ్యమైన విషయం లేదా మనకు ఆశ్చర్యకరంగా
అనిపించే విషయం ఏంటంటే, ఈ ఆది కాలం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మనం ఈరోజు 5 పుస్తకాలుగా చదువుతా ఉన్నాం. కానీ రాయబడినప్పుడు కొన్ని వందల సంవత్సరాల వరకు అది ఒకే పుస్తకంగా ఉంది. ఆది కాండంలో మొదలయ్యి ద్వితీయోపదేశ కాండము చివరి వచనం వరకు ఒకే పుస్తకంగా ఉండింది. దాన్ని కాలక్రమేణా ఒకే స్క్రోల్గా ఉండి బరువైన దాన్ని మోసుకువెళ్ళడం, ఒక చోట నుంచి ఇంకో చోటకి తరలించడం కష్టమైనప్పుడు వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుని దీన్ని 5 భాగాలు చేయాలనుకున్నారు. బరువు ఆధారంగా ఆ స్క్రోల్ని, ఆ పెద్ద గ్రంథపు చుట్టను 5 భాగాలు చేశారు. అవి ఈరోజు మనం చూస్తున్న ఆది కాండము, నిర్గమకాండము, ఇలా ఒక్కొక్క గ్రంథంగా మనకి విభజింపబడటం జరిగింది. మరలా పేరు దగ్గరికి మనం వెనక్కి కనుక వచ్చినట్లయితే, ఆది కాండము అనే దాన్ని హిబ్రూ భాషలో బెర్షత్ బారా అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఈ బెర్షత్ బారా అనే పదానికి కూడా ఆది యందు అనే అర్థమే ఉండేది, కొత్త అర్థమేమి లేదు. కానీ దాని పేరు హిబ్రూ భాషలో అలా ఉంది. ఈ ఆది కాండము హిబ్రూ భాషలో పిలువబడుతున్న తోరాలోని మొదటి పుస్తకము. ఈరోజు మన బైబిల్లో ఉన్న 5 పుస్తకాలు వేరే వేరే చూస్తూ ఉన్నాం. కానీ అవన్నీ ఒకే పుస్తకంగా రాయబడి ఒకే పుస్తకంగా మనం అర్థం చేసుకోవాలి, ఒకే పుస్తకంగా మనం ధ్యానం చేయాలి. ఈ ఒక బైబిల్లో ఉన్న 66 గ్రంథాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన గైడ్లైన్స్ని ఈరోజు మీతో చెప్పబోతా ఉన్నాను. అందులో మొదటిది, ఏ గ్రంథానైనా మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఆ గ్రంథము ఆదిమ భాషలో ఏ భాషలో రాయబడిందో దాన్ని మనం తెలుసుకోవాలి. ముందు ఆది కాండము హిబ్రూ భాషలో రాయబడింది. తర్వాత రాసిన వ్యక్తి అంటే రచయిత పేరేంటో మనం గమనించుకోవాలి. ఆది కాండము ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం మొత్తం ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే చేత రాయబడింది అనటంలో బైబిల్ పండితులకి పెద్ద సందేహమే లేదు. ఈ లెవెల్లో అంటే ఈ డిస్కషన్ మనకి ఎప్పుడు అవసరం అవుతుందంటే, ఎంటీహెచ్ లెవెల్లో లేదా పిహెచ్డి లెవెల్లో మనం చదువుకునేటప్పుడు ఆథర్షిప్ అనే ఒక ప్రత్యేకమైన టాపిక్ని మనం చూస్తాం. అంటే ఏ గ్రంథాన్ని ఎవరు రాశారు అనడానికి ఆధారాలు ఏంటి, రాయలేదంటానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనే విషయాన్ని మనం పిహెచ్డి లెవెల్లో, ఎంటీహెచ్ లెవెల్లో చూడొచ్చు. కానీ ఇప్పటికీ మనం అర్థం చేసుకుంటే మోషే ఈ మొదటి 5 గ్రంథాలని రాశాడు. ఎప్పుడు రాశాడు అంటే, ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు బయలుదేరి వాగ్దాన దేశమైన కనాను దేశానికి వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో ఒక 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరగడం జరిగింది. వారిని ఎప్పుడైతే దేవుడు కనాను వెళ్ళమంటాడో వారు వెళ్ళటానికి సిద్ధపాటు లేనప్పుడు వేగుల వారి యొక్క సమాచారాన్ని 10 మంది యొక్క మాటలే నమ్మి జాషువా కాలేబుల యొక్క మాట నమ్మనప్పుడు దేవుడు వారిని మరికొన్ని సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు అదే అరణ్యంలో ఉంచడం జరిగింది. ఆ అరణ్యంలో ఉన్న కాలంలో మోషే ఈ గ్రంథాలని రాశాడు అని అనేక మంది బైబిల్ పండితులు నమ్ముతూ ఉంటారు. ఇంకా ఏ సంవత్సరాల్లో రాశాడంటే 1450 సంవత్సరం నుంచి 1410 సంవత్సరం, క్రీస్తు పూర్వం 1450 నుంచి 1410 సంవత్సరం మధ్యలో ఈ ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు రాయడం జరిగిందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక విషయాన్ని ముఖ్యంగా నేను తెలియజేయాలని ఆశపడుతున్నది ఏంటంటే, బైబిల్లోని పుస్తకాలు రాయబడిన కాలాలు కొన్నిసార్లు వేరే వేరే కాలాలు వేరే వేరే వ్యక్తుల చేత చెప్పబడతా ఉంటాయి. పలానా వ్యక్తి 1 సంవత్సరం ఉంటాడు, ఇంకొక వ్యక్తి ఇంకో సంవత్సరం ఉంటాడు. కారణం ఏంటంటే, ఖచ్చితంగా ఎప్పుడు రాయబడిందనే విషయాలు మనకు అందుబాటులో లేవు. వాటి యొక్క వ్రాతపతులు దొరికిన దాన్ని బట్టి, సుమారుగా కొన్ని విషయాలు దాంట్లో చెప్పబడిన విషయాలు బట్టి ఎప్పుడు రాశారో వారు అంచనా వేయడం జరిగింది. మొదటిది ఆ కారణం అయితే, రెండో కారణాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఆ కాలంలో వారు చాంద్రమానాన్ని వాడేవాళ్ళు. అంటే చంద్రుని మీద ఆధారపడి, లునార్ క్యాలెండర్ అంటారు, లునార్ క్యాలెండర్ మీద ఆధారపడి వారి యొక్క లెక్కలు ఉండేవి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఇశ్రాయేల్ యొక్క నెలల వారీగా, నెలల మీద ఆధారపడి వారు బైబిల్లో కొన్ని విషయాలు మనకు రాయడం జరిగింది. మనం ఈరోజు గ్రెగేరియన్ క్యాలెండర్ వాడుతున్నాం కాబట్టి వాళ్ళ సంవత్సరానికి ఉండే రోజులకి మన సంవత్సరానికి ఉండే రోజులకి తేడా ఉంటుంది. ఆ సంవత్సరాలు 1-2 సంవత్సరాలు అయితే పెద్ద రోజులు తేడా లేవు. కానీ కొన్ని వందలు వేల సంవత్సరాలు వచ్చేటప్పటికి అవి రోజుల దగ్గర నుంచి, నెలల దగ్గర నుంచి సంవత్సరాలు తేడా వస్తాయి. కాబట్టి బైబిల్లోని ప్రతి గ్రంథము ఖచ్చితంగా రాయబడింది. ఖచ్చితంగా ఏ సంవత్సరంలో రాయబడింది అనే విషయంలో కొంత డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడ రాశాడు అనే దాన్ని మనము యుద్ధమితంగా తెలుసుకోవచ్చు. ఏ గ్రంథానైనా ఎక్కడ రాశాడని తెలుసుకోవడంలో మనకు ముఖ్యంగా ఉపయోగపడే ఒక అంశం ఏంటంటే, ఆ రాయబడిన కాలాన్ని బట్టి, రాయబడిన స్థలాన్ని బట్టి, వారున్న పరిస్థితులు బట్టి ఆ రాసిన వ్యక్తి యొక్క రిఫ్లెక్షన్ అనేది దాంట్లో కనపడుతూ ఉంటుంది.
సో ఇక్కడికి 2 విషయాలు తెలియజేశాను. మొదటిది రాయబడిన గ్రంథము ఎప్పుడు రాశారు, రెండోది రాసింది ఎవరు, తర్వాత ఎక్కడి నుంచి రాశారు. 4వ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను, ఎవరి కొరకు రాశారు. ఈ బైబిల్లోని మొదటి 5 గ్రంథాలు ప్రత్యేకంగా ఇశ్రాయేలు కొరకు రాయబడినవి. ఇశ్రాయేలు దేవుడు ఎవరో తెలుసుకోవడానికి, దేవుడు వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడానికి, తమ దేవుడు ఎలాంటి దేవుడు అయినాడో తెలుసుకోవడానికి, ఆ దేవుడిని ఎలా ప్రేమించాలో తెలుసుకోవడానికి, ఆ దేవుడిని ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలో తెలుసుకోవడానికి, ఆ దేవుడిని తమ దేవుడిగా కలిగి ఉండటానికి, వారు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలో తెలుసుకోవటానికి ఈ మొదటి 5 గ్రంథాలు రాయబడినాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఎందుకు రాశాడో తెలుసుకుంటా ఉన్నాం. తర్వాత ఒక గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలంటే ఆ గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తుల యొక్క పేర్లు, ముఖ్యమైన సంఘటనల యొక్క వివరాలు, అలాగే ముఖ్యమైన స్థలాల యొక్క వివరాలు, అలాగే ఆ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన పదముల యొక్క వివరాలు మనం ధ్యానం చేయాలి. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బైబిల్లో ఆది కాండంలో 4 వ్యక్తులని ముఖ్యమైన వ్యక్తులుగా భావిస్తారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఈ 4ని ప్యాట్రియార్క్స్ అని పిలుస్తారు, అంటే పితరులు అని అర్థం. బైబిల్లో ఆయా సమయాల్లో మా పితరుల యొక్క వాగ్దానము అని మాట్లాడినప్పుడు ఈ 4 వ్యక్తుల గురించి మాట్లాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మా పితరులు నీకు నమ్మకస్తులు కాకపోయిరని చెప్పినప్పుడు ఇశ్రాయేలీలు అరణ్యంలో దేవుణ్ణి, మోషేను శోధించిన విషయాలు, ఆ రాజుల కాలంలో కొన్ని విషయాలు మనం వారి గురించి రిఫర్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. పితరులు అంటే బైబిల్లో 4 పితరులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు అని మనం గమనించుకోవాలి. ఈ ఆది కాండము సృష్టించడం దగ్గర నుంచి, క్రియేషన్తో మొదలయ్యి యోసేపు యొక్క మరణంతో ముగించడం జరుగుతుంది. ఆది కాండంలో ఉన్న 50 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం మొదటి వచనము సృష్టితో ప్రారంభమవుతుంది. చివరి అధ్యాయము 50 అధ్యాయం చివరి భాగంకి వచ్చేటప్పటికి యోసేపు యొక్క మరణంతో ముగుస్తుంది. ఏ గ్రంథానైనా సరే ఎలా ప్రారంభమవుతుంది, ఎలా ముగియబడింది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. తర్వాత ఇంకొక విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, నేను పితరుల గురించి చెప్పాను, ముఖ్యమైన వ్యక్తుల దగ్గరికి మరలా వస్తాను. ఈ 50 అధ్యాయాల్లో అనేక విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ఇవి 40 సంవత్సరాల కాలంలో రాయబడినాయి, కానీ ఒక గ్రంథంలో రాయబడిన విషయాలు జరగటానికి ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు జరిగిందో కూడా తెలుసుకోవడం వల్ల ఆ గ్రంథాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఈ ఆది కాండం విషయం వచ్చేటప్పటికి మనకి 11వ అధ్యాయం 25వ వచనం వరకు సుమారుగా ఎంత కాలమో అనేది మనము అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది. అంటే సృష్టి జరిగిన దగ్గర నుంచి రోజులు, సంవత్సరాలు లెక్క పెట్టుకుంటా వస్తే మనకు ఒక సంవత్సరాల లెక్క మనకు తెలుస్తుంది. కానీ ఆది కాండము అన్ని వేల సంవత్సరాలలో జరిగినది మాత్రమే కాదు అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని మీకు ఆది కాండం 1-2 వచనాల గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఇంకా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ ఏ గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు ఆ గ్రంథంలో జరిగిన సంఘటనలు ఎన్ని సంవత్సరాలు పట్టింది అనేది మనము అధ్యయనం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ మొదటి ఆది కాండంలో మొదటి అధ్యాయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయం సృష్టితో మొదలవుతుంది. 2, 3, 4 అలా ఒక్కొక్క అధ్యాయాన్ని, దానిలో జరిగిన సంఘటన వివరాలని మనం రాసుకోవడం వల్ల ఆ ఆది కాండాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఒక గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక 12 విషయాల్ని మనము కొలబద్దగా తీసుకుని వాటి ఆధారంగా అడుగులు వేస్తే బాగుంటుంది. దాన్ని మీకు లిస్టుగా నేను చెప్పట్లేదు, కానీ ఒక్కొక్కటి నేను వివరించుకుంటా వెళ్ళిపోతా ఉన్నాను. ఈ ఆది కాండములో దేవుడు తన ప్రేమను మనుషులకి వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అంటే సృష్టి చేయక ముందు, మనిషిని సృష్టించక ముందు తనకు కావలసిన వాటిలన్నింటినీ క్రియేట్ చేసి, కావలసిన వాటినన్నింటినీ సృష్టించి వాటిని అనుభవించడానికి, వాటి ఆధారంగా జీవించడానికి ఆదాము అవలను సృష్టించినట్టుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఇంకా ముఖ్యమైన విషయాన్ని కనుక మనం ధ్యానం చేస్తే ఆది కాండములో మనము నోవహు యొక్క జలప్రలయాన్ని, అంటే ప్రాముఖ్యమైన సంఘటనల గురించి నేను ధ్యానం చేస్తాను. మొదటిది సృష్టి. ఆ సృష్టిలో దేవుడు మనిషి జీవించడానికి కావాల్సిన సమస్తాన్ని సృష్టించి తర్వాత ఆదాములను సృష్టిస్తూ ఉన్నాడు. తర్వాత జరిగిన ఇంకొక గొప్ప సంఘటన కనుక మనం ధ్యానం చేసుకుంటే
అది మనుషుల యొక్క పతనము లేదా పాపంలో పడిపోవటము. మూడవ గొప్ప విషయాన్ని లేదా మూడవ ప్రాముఖ్యమైన సంఘటన కనుక మనం ధ్యానం చేయాలనుకుంటే అది నోవహు యొక్క జలప్రలయము. తర్వాత అబ్రహాముని దేవుడు తన సొత్తైన వ్యక్తిగా ప్రజలుగా అబ్రహాముని ఎన్నుకోవటము, తర్వాత అబ్రహాము తర్వాత ఆ వాగ్దానము ఆ నిబంధన తర్వాత తరాలకి వెళ్ళటం. ఇది క్లుప్తంగా ఆదికాండం యొక్క వివరణ. మనము ఏ గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు దానిలో ఉన్న విషయాల్ని క్రమబద్ధంగా డివైడ్ చేసుకోవాలి. అంటే ఒకే విధంగా ఉంటుంది అనుకోవటం లేదు. అందుకని మీకు ఉదాహరణకి ఈ విషయాలు చెప్తా ఉన్నాను. ఆదికాండాన్ని సింపుల్గా డివైడ్ చేసుకోవాలంటే సృష్టి, పతనము, తర్వాత జలప్రలయము, దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఎన్నుకొనుట, వారి యొక్క తర్వాత తరాలకి ఆ నిబంధనను పాస్ ఆన్ చేయుట, అదొక విభజనగా తీసుకోవచ్చు. లేకపోతే ఇంకొక రకంగా చూసుకుంటే సృష్టి, మానవుని పతనము, నోవహు యొక్క తరములు, అబ్రహాం యొక్క తరములు, ఈ మూడు విషయాలుగా ఈ మూడు విధానాలు కూడా మనం మూడు భాగాలు కూడా చేసుకోవచ్చు. అంటే దీన్ని బుక్ డివిజన్ అంటారు. ఈ బుక్ డివిజన్ అనేది మీకు బాగా ఉపయోగపడేలాగా నేను ఒక చిన్న నోట్ ప్యాడ్ లాగా చేసి కామెంట్ సెక్షన్లో మీకు పెడతాను. చాలా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సో ప్రాముఖ్యమైన సంఘటనల గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు తర్వాత లెవెల్స్లో ఇంకా డీప్ స్టడీ చేయాలనుకుంటే మనము ఈ నోవహు జలప్రలయము ఒకే స్థలంలో జరిగిందా, భూమి అంతా జరిగిందా అనే దానికి మనకు దొరికే అనేక ఆధారాలను మనము అధ్యయనం చేయొచ్చు. చాలా మంచి సబ్జెక్ట్ అది. తర్వాత అబ్రహాము తరతరముల నుంచి, అబ్రహాము యొక్క తరము నుంచి, ఇస్సాకు తరము నుంచి, యాకోబు తరము నుంచి, యోసేపు తరము నుంచి, ప్రతి తరములోనూ దేవుడు వారిని అనేకులకు దీవెనకరంగా ఎలా ఉంచాడో కూడా మనం అధ్యయనం చేయాలి. నిజానికి అబ్రహామునే ఎన్నుకున్నట్టుగా కనబడుతుంది, అబ్రహాము సంతానాన్ని ఎన్నుకున్నట్టుగా కనబడుతుంది. కానీ చాలా ముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తే అబ్రహాముకి దేవుడు ఇచ్చిన దీవెన ఏంటంటే నీవు అనేక జనాంగములకు ఆశీర్వాదకరంగా ఉంటావు అని చెప్తాడు. అంటే ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నీ ద్వారా దేశంలోని ప్రపంచంలోని అన్ని జనాంగాలు దీవించబడతాయి అని చెప్తాడు. ఇంకా ముఖ్యమైన విషయాన్ని కనుక మనం ధ్యానం చేసుకుంటే పాపము జరిగిన తర్వాత లేదా మనిషి పతనమైన తర్వాత 3వ అధ్యాయం 15వ వచనంలో మెస్సయ్య గురించిన వాగ్దానాన్ని మనం చూడగలుగుతాం. దాన్ని 3వ అధ్యాయం 15వ వచనాన్ని ఫస్ట్ మెస్సియానిక్ ప్రాఫెసీ అంటారు. ఇక్కడ వరకు మీకు దాదాపుగా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ వరకు నేనేం చెప్పానంటే ఆది కాండంలో ఎవరు హెబ్రూ భాషలోని పేర్లు, హెబ్రూ భాష గ్రంథం యొక్క పేరు చూసాము. తర్వాత ఎవరు రాశారో చూసాము, ఎక్కడున్నప్పుడు రాశాడో చూసాము, ఏ సమయంలో రాశాడో చూసాము, ఎవరి కొరకు రాశాడో చూసాము, దానిలో ఉన్న ప్రాముఖ్యమైన సంఘటనలు చూసాము. క్లుప్తంగా ఒక గ్రంథాన్ని ఎలా విభజించుకోవాలో చూసాము. తర్వాత ప్రాముఖ్యమైన స్థలాల గురించి మనం కనుక గమనించినట్లయితే ఏదైనా ఒక ప్రాముఖ్యమైన స్థలము, అబ్రహాము ఆయా స్థలాల్లో కట్టిన బలిపీఠంలో ఉన్న స్థలాలు ప్రాముఖ్యమైనవి. ఇస్సాకు నివసించిన స్థలాలు, ఇస్సాకు తిరిగి తవ్వించిన తన తండ్రి యొక్క బావులు ప్రాముఖ్యమైన స్థలాలు. అలాగే బేతేలు ప్రాముఖ్యమైన స్థలము, అలాగే పెనుయేలు ప్రాముఖ్యమైన స్థలము. ఇలా ప్రత్యేకమైన స్థలములు మనకు కనపడతా ఉంటే ఆ స్థలముల గురించి ప్రత్యేకమైన అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా నేను ఇందాక చెప్పినట్లుగా ముఖ్యమైన పదముల యొక్క వివరణ. ఆది కాండం నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఆది కాండము హెబ్రూ భాషలో రాయబడింది. హెబ్రూ భాషలో రాయబడిన పదముల యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటే ఆ హెబ్రూ భాషలో రాయబడిన ఆది కాండం యొక్క మూల సారాంశాన్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఒక మాట నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే మీరు ఏ గ్రంథానైనా అధ్యయనం చేయాలంటే, అధ్యయనం అంటే స్టడీ చేయాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే, అర్థం చేసుకోవాలంటే ఆ గ్రంథాన్ని కనీసం 5 సార్లు చదవాలి. కనీసం 5 సార్లు చదవండి. అందులో 3 సార్లు మీ సొంత భాష అంటే మన తెలుగులో 3 సార్లు చదవండి. 2 సార్లు ఇంగ్లీష్లో చదవడానికి ప్రయత్నం చేయండి. NIVలో కానీ ESVలో కానీ చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఇంకా ఓపిక ఉంటే, ఇంకా నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే బైబిల్లో మనకి హిబ్రూ భాష అలాగే ఇంగ్లీష్ భాష ప్యారలల్గా ఉండే బైబిల్స్ దొరుకుతాయి. ఆ నెట్లో ఫ్రీగా దొరుకుతాయి. వాటిని కనుక దగ్గరగా పెట్టుకుని అధ్యయనం చేసినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవచ్చు. హిబ్రూ భాష కూడా కష్టమైన భాషలాగా కనిపిస్తుంది, కానీ మనం అర్థం చేసుకోవడానికి
తేలిగ్గానే ఉంటుంది. ఈరోజు ఆది కాలంలో ఉన్న కొన్ని పదముల యొక్క వివరణ మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. కొన్ని బేసిక్ మూల సూత్రాలు లాంటివి. ఇది చెప్పిన తర్వాత దాదాపుగా ఈ వీడియోని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆది కాండంలో మనకి ముఖ్యంగా కనబడే కొన్ని పదాలు లేదా పదముల యొక్క వివరణ, కొన్ని విషయాలు వీలైతే నేను తర్వాత వీడియోలో మీకు మరలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆది కాండంలో ముఖ్యమైన పదాలని కనుక గమనిస్తే ఏల్, ఎలోహ్, ఈఎల్ఓ ఏహెచ్, ఎలోహ్ లేదా ఈఎల్, ఏల్ అనే పదానికి దేవుడు అని అర్థం. త్రియేక దేవుని గురించి సూచించే పదం ఇది. అలాగే ఈ ఎల్ఓవైఎం, ఎలోయిం అంటే దేవునిలో ఉన్న బహువచనత్వాన్ని సూచిస్తున్న పదం. అయ్యం అని ఎక్కడ వచ్చినా చివరిలో ఎలోయిం అనే మాట వస్తూ ఉంది, మహానీయం అనే మాట, అలాగే చాలా మాటలు ఉంటాయి బైబిల్లో. అయ్యం అని చివరిలో ఎక్కడైతే వస్తుందో, అంటే తెలుగులో వాటిని యాజ్ ఈజీగా ఈము అని ట్రాన్స్లేట్ చేసేయడం జరిగింది. అదే పదాన్ని ఇక్కడ తెచ్చిపెట్టడం జరిగింది. మహానయీము అని ఉంది కదా, మహానయీము అంటే చివరిలో ఐఎం వస్తుంది అనమాట. ఎలోహీమ్ అంటా ఉన్నాం మనం, మూల భాషలో అది ఎలోయీమ్. బైబిల్లో హెచ్ అనే పదము గడిచిన కాలము లేదా మరణించిన వ్యక్తికి సంబంధించిన హెచ్ అనే పదాన్ని పెడతారు. అంటే నోవా అని ఉందనుకోండి, నోవహు అంటే చనిపోయిన నోవా అని అర్థం. అలా హా అనే పదాన్ని కొన్ని ప్రత్యేకమైన, అంటే అదొక్కటే కాదు, అలా ప్రత్యేకమైన విధానంలో వాడటం జరిగింది. సరే, మరలా తిరిగి వస్తే ఏల్, ఎలోయిం, మహానీయం ఇలాంటి పదాలన్నీ కూడా బహుళత్వాన్ని సూచించే మాటలు. మనం ఈరోజు ఏల్ అనే పదాన్ని చూసాం, ఎలోయిం అనే పదాన్ని చూసాం. ఎజర్ అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ పదము గురించి మీకు ఖచ్చితంగా నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు అవ్వను చేసినప్పుడు తనకు సాటి అయిన సహాయమును చేసాను అనే మాట మనందరికి తెలుసు. ఆ పదాన్ని మనం చూసాం. ఎజర్ అంటే సహాయము, సహాయకుడు, సహాయము అని అర్థం. ఎలాంటి సహాయం అంటే మనకన్నా తక్కువ వ్యక్తికి, అంటే మనకు చేసే సహాయం కాదు. అంటే నేను ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి, లేదా మెకానిక్ షెడ్లో మనం చూస్తాము, మెయిన్ మెకానిక్ ఒక అతను ఉంటాడు. అతను ఆ బైక్ని లేకపోతే కార్ను రిపేర్ చేస్తున్నప్పుడు తనకి రెంచెస్, స్పానర్స్ అందించడానికి తన పక్కన ఎవరన్నా అసిస్టెంట్ని పెట్టుకుంటాడు. దాన్ని మనం హెల్పర్ అంటాం, సహాయకుడు అంటాం. కానీ ఈ ఎజర్ అనే మాట ఆ సహాయం కాదు, మనకన్నా ఉన్నతమైన ఘనమైన వ్యక్తి దగ్గర నుంచి మనం పొందుకునే సహాయము. ఒక వ్యక్తి నాకన్నా గొప్పవాడై నాకు సహాయం చేస్తే అతను నాకు సహాయకుడు, అది ఎజర్. కీర్తనలో మనం చూసినప్పుడు ప్రభువు నాకు సహాయకుడు అనే మాట చూస్తాం, అది ఎజర్. ఎజర్ అంటే అత్యున్నతమైన వ్యక్తి, నాకన్నా గొప్పవాడు నాకు చేసే సహాయము. స్త్రీని ఆ విధంగా చేశాడని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్లో మూల పదాలను కనుక మనం ధ్యానం చేస్తే ఇలాంటి ఎన్నో విషయాలు మనం ధ్యానం చేయడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వాక్యాన్ని మనము స్పష్టంగా అర్థం చేసుకుంటామో, వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకుంటామో, మన విశ్వాసంలో మనం స్థిరపడతామో, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మనం దేవునికి సమీపంగా వెళ్తామో, దేవునితో కలిసి ఉంటామో, దేవునిలో లోతుగా మన విశ్వాసాన్ని పెంపొందించుకుని అనేకులకు దేవునికరంగా మార్చబడతాం. ఈ పదాలు గురించిన వివరణ కొంతవరకు ముగిస్తే, ప్రత్యేకమైన స్థలాల గురించి వివరణ చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఒక్కొక్క ప్రదేశంలో ఉన్న ఒక్కొక్క ఆ స్థలాన్ని లేదా కొండలను, నదులను మీరు కనుక ధ్యానం చేయడం మొదలు పెడితే, ఒక్కొక్క గ్రంథంలో దాని యొక్క ప్రశస్తత మారుతూ దాని యొక్క లోతైన అర్థాన్ని మనము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను వీలు వెంబడి కొన్ని వీడియోస్ చేయడానికి ఆశపడతా ఉన్నాను. నాకు వీడియోస్ చేయడం కొంచెం కష్టమే, కానీ మనం కలుసుకుని క్లాసుల్లాగా మీకు చెప్పడానికి అవకాశం ఉండని పరిస్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రత్యేకమైన పదాల గురించి వివరణ, ఆది కాండంలోని కొన్ని ముఖ్యమైన పదాలు, వాటి యొక్క పూర్తి వివరణ, ఆది కాండంలో ప్రాముఖ్యమైన స్థలాలు, వాటి యొక్క పూర్తి వివరణ, వాటి యొక్క ప్రాముఖ్యత, ఇలాంటివి మీతో పంచుకోవాలని నాకు ఆశగా ఉంది. ఇవి మాత్రమే కాదు, బైబిల్లో ఆది కాలంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల యొక్క వివరణ కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక గ్రంథాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం ఏమి చేయాలి, అందులో భాగంగా నేను మీకు వీటిని వివరిస్తా ఉన్నాను. బైబిల్లో ఆది కాండంలో ముఖ్యంగా ఆది కాండాన్ని ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆది కాండంలో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తుల యొక్క
జీవితాలను మనం అధ్యయనం చేస్తే చాలా బాగుంటుంది. బైబిల్లో ఉన్న వ్యక్తుల ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వివరణతో కూడిన పుస్తకం ఒకటి ఉంది, చాలా బాగుంటుంది. కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో మనకు దొరుకుతూ ఉంటాయి. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి బైబిల్లో ప్రాముఖ్యమైన వ్యక్తులు అంటే ఆది కాలంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు అంటే ఆదాం కనపడతా ఉన్నాడు. తర్వాత చాలామంది మనకి ఒక్కొక్కరుగా కొంతమంది కనపడుతూ ఉంటారు. అంటే నోవహును తీసుకోవచ్చు. నోవహు అంటే నెమ్మది అని అర్థము. నోవహు కన్నా ముందు ఒక ఆయన దీర్ఘకాలం బ్రతికిన వ్యక్తి, ఆయన పేరుకి అర్థం ఏంటంటే ఇతడు పోయిన తర్వాత అది వచ్చును. అంటే నోవహు తరానికి కన్నా ముందే జలప్రలయం వస్తుందని, మనుషుల మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడదని మనుషులు వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందుకనే నోవహు కాలంలో నెమ్మది దొరుకుతుందని నోవహు అని పేరు పెట్టారు. ఆ దీర్ఘకాలము 969 సంవత్సరాలు బ్రతికిన ఆ వ్యక్తి ఆయనకు పెట్టిన పేరేంటంటే ఇతడు చనిపోయిన తర్వాత అది వచ్చును. ఎంత స్పష్టంగా దేవుని యొక్క ప్రణాళిక మనకు కనబడుతుందో చూడండి. ఇంకా తర్వాత ప్రాముఖ్యమైన వ్యక్తిని కనుక మనం చూసుకుంటే అబ్రహామును చూస్తాం. దేవుడు అబ్రహామును దర్శించడం, అబ్రాహాముగా ఉన్న తనను అబ్రహాముగా మార్చడం చూస్తాం. శారా పేరు శారై నుంచి శారాగా మార్చడం చూస్తాం. తర్వాత ఇష్మాయిల్ గురించి మాట్లాడతాను చూస్తాం. ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి మనము చూస్తూ ఉంటాం. మీరు ఈ సమయంలో ఒక విషయాన్ని మీతో డిస్కస్ చేసి ఈ వీడియోని ముగించాలని ఆశపడుతున్నాను. అదేంటంటే మీలో కొంతమంది విన్నారో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది మన ముస్లిం సహోదరులు ఇష్మాయిల్ని, దాసి అయిన హాగరుని అబ్రహాము పంపించేటప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట ఏంటంటే హాగరు ఆ చిన్న వాణిని తన భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోయినట్లుగా మనకు కనపడుతుంది. కానీ మనం కనుక అప్పుడు ఇష్మాయిల్కి వయసు ఎంత ఉంటుంది అని కనుక సుమారుగా లెక్క వేస్తే 17 సంవత్సరాలుగా కనబడుతుంది. కాబట్టి వాళ్ళు ఇస్సాకు హాగరు యొక్క కుమారుడు, ఇష్మాయిలు వాగ్దాన పుత్రుడు అని నమ్మటానికి, మనతో వాదించడానికి అక్కడ ఉన్న ఒక సందర్భాన్ని వాళ్ళు ఎక్కువగా మనకి చూపిస్తూ ఉంటారు. ఏ సందర్భం అంటే అబ్రహాము లేచి తన దాసిని, ఆ చిన్నవాడిని పంపించేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ చిన్నవాడిని భుజము మీద పెట్టుకుని ఆ దాసి వెళ్ళినట్టుగా అక్కడ రాయబడి ఉంటుంది. కొంచెం ముందు వెనక మనం అర్థం చేసుకుంటే వాళ్ళు అంటారు ఆ హాగరును పంపించేటప్పటికి ఇస్సాకు పుట్టేశాడు. ఇస్సాకు యొక్క పాలు విడిచిన రోజున ఒక గొడవ జరిగింది. ఇష్మాయిల్ వాడిని ఇస్సాకుని ఏడిపిస్తాడు కాబట్టి ఇస్సాకు తల్లి అయిన శారా ఈ దాసి కుమారుని వెళ్ళగొట్టమని చెప్పినప్పుడు అబ్రహాము వెళ్ళగొడతా చిన్నవాడిని పంపించాడంటే అప్పుడు ఇద్దరిలో చిన్నవాడంటే ఇస్సాకే చిన్నవాడు, అప్పుడే పాలు విడిచినవాడు చిన్నవాడిగా కనపడతా ఉన్నాడు. ఇష్మాయిల్ 17 సంవత్సరాలు కాబట్టి ఇష్మాయిల్ని భుజం మీద పెట్టుకుని వెళ్ళదు, తన కుమారుడైన ఇస్సాకునే భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోయింది అంటారు. నిజానికి అక్కడ విభజన మనం కరెక్ట్గా చేసుకుంటే ఆ చిన్నవాడిని అలాగే నీళ్ల కలవని ముందు భుజం మీద పెట్టుకుని వెళ్ళినట్టుగా మనం గమనించవచ్చు. ఇదంతా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ కాలములు అంటే ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడున్న వ్యక్తుల యొక్క వయస్సులు ఎంత ఉన్నాయి, ఆ సంఘటన జరిగినప్పుడు ఆ వ్యక్తుల యొక్క పరిస్థితి ఎలా ఉందనేది మనం అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఒక విషయం కూడా మనం అర్థం చేసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను ఇప్పుడు చెప్పిన హాగరు తన చిన్నవాణిని భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోతుంది అన్నప్పుడు చాలామంది ఇస్మాయిల్ని పెట్టుకుని వెళ్తారు. నిజంగా ఇస్మాయిల్ని తీసుకెళ్ళి కానీ భుజం మీద పెట్టుకుంది నీళ్ళ కడవను. ఇలా ఇష్మాయిల్ని పెట్టుకుని తీసుకెళ్ళింది అనుకోవటానికి క్రైస్తవుల్లో మనలో చాలామందికి సరిగ్గా బైబిల్ చదవని వాళ్ళకి ఇష్మాయిల్ పెద్దవాడు అయిపోయాడు, ఇష్మాయిల్ కాదు అనే ఆలోచన లేకుండా ఉండటం వల్ల ఆ డిస్కషన్లో మన వాళ్ళు చాలామంది వెనకడుగు వేస్తూ ఉన్నారు. అలాంటి డిస్కషనే ఇంకొక దాన్ని కనుక మనం ప్రత్యేకంగా చూస్తే అబ్రహాము చనిపోతా ఉన్నప్పుడు తన ప్రధాన దాసుడైన ఎలియాజరును పిలిచి తన తొడ కింద తన చెయ్యి పెట్టించుకుని ఒక ఒట్టు పెట్టించుకుంటాడు. నా కుమారుడి యొక్క పెళ్లి బాధ్యత నీదే అని తనతో ఒక వాగ్దానాన్ని తీసుకుంటాడు. తర్వాత ఇతను వెళ్తాడు, రిబ్కాను తీసుకొస్తాడు. ఇస్సాకు రిబ్కాలు వివాహం చేయబడి ఉంటారు మనం చూస్తాం. చాలామంది బైబిల్ సరిగ్గా చదవని వాళ్ళకి ఒక మాట ఏమనుకుంటారంటే, ఎక్కడి వరకు అర్థం చేసుకుంటారంటే, అబ్రహాము
ఎలియాజర్కి పెళ్లి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత చనిపోయాడు, తర్వాత వెళ్ళి పెళ్లి చేశాడు, అప్పటి నుంచి ఇస్సాకు యొక్క జీవితం గురించి రాశాడు అని అనుకుంటారు. కానీ దాదాపుగా చెప్పాలంటే ఇస్సాకు పిల్లలు పుట్టేంత వరకు కూడా, ఇస్సాకు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు కూడా అబ్రహాం బతికే ఉంటాడు. మనకి ఈ విషయం ఎలా తెలుస్తుందంటే, అబ్రహాము ఎన్ని సంవత్సరాలు జీవించాడు, ఇస్సాకు ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు, ఇస్సాకుకి ఏ వయసులో కుమారులు పుట్టారు అనే విషయాన్ని కనుక మనం ఒకదానికి వెంట ఒకటి మనం పెట్టుకుని పరిశీలన చేస్తే చాలా ఈజీ. ఒక్కొక్క సందర్భంలో రాయబడి ఉంటాయి, అవి రాస్తే అధ్యయనం చేస్తే అబ్రహాము చనిపోయేప్పటికీ ఇస్సాకు పిల్లలు పుట్టడాన్ని మనం గమనించవచ్చు. అంటే అబ్రహాము తన విశ్వాసంలో తన మనవలను కూడా నడిపించడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తాం. ఇది క్లుప్తంగా ఒక గ్రంథాన్ని ధ్యానం చేసే విధానము. ఆది కాండాన్ని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. ఒక గ్రంథాన్ని ధ్యానం చేయాలంటే అది దాని యొక్క హిబ్రూ భాషలో లేదా రాయబడిన భాషలో దాని పేరేమైనది, ఎవరు రాశారు, గ్రంథకర్త ఎవరు, ఎప్పుడు రాశాడంటే ఎక్కడి నుంచి రాశాడు, ఏ ఏ ఏ సంవత్సరంలో రాశాడు, ఎవరి కొరకు రాశాడు, ఆ గ్రంథంలో జరిగిన ముఖ్యమైన విషయాలు ఏంటి, ఆ గ్రంథంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు ఎవరు, ఆ గ్రంథంలో ఉన్న ముఖ్యమైన స్థలాల పేర్లు ఏంటి, ఆ గ్రంథంలో కనపడే ముఖ్యమైన పదాల పేర్లు ఏంటి, ఆ గ్రంథంలో మనము అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన సంఘటనల యొక్క వివరాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ధ్యానం చేసుకోవాలి. ఆ గ్రంథం ఎలా ప్రారంభమైంది, ఎక్కడ ముగిసింది. సో ఈ కొన్ని వివరాలు ఆది కాండం గురించి ఒక స్పష్టమైన అవగాహన మీకు కలుగు చేస్తాయని నమ్ముతా ఉన్నాను. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం గురించి బైబిల్లో మనకు కనబడుతుంది. ఇంకా మీకు సహాయంగా ఉండడానికి మన దగ్గర కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఆది కాండం యొక్క వివరణ. ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని నమ్ముతా ఉన్నాను. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్లో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. అందరికి వందనాలు.